పరిశుద్ధ గ్రంథము నుండి మొదటి సమూయేలు గ్రంథం 7వ అధ్యాయము 12వ వచనం. అప్పుడు సమూయేలు ఒక రాయిని తీసి మిస్పాకును సేనుకును మధ్య దాన్ని నిలిపి, ఇంతవరకు యెహోవా మనకు సహాయము చేసినని చెప్పి దానికి ఎబెనెజరు అని పేరు పెట్టాడు. ప్రార్థన చేశాను. ప్రేమించిన మా తండ్రి, మీ నామాను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తాను. మీ నామములో ఈ సంవత్సరములో చివరి బుధవారమున మీ సన్నిధిలో చేరి మిమ్మల్ని స్తుతించుటకు, ఘనపరచుటకు, మహిమపరచుటకు మీరు ఇచ్చిన ధన్యతను బట్టి కూడా ముగిస్తుంది. క్రైస్తవ కూడిక గృహం చేర్చబడిన ప్రతి కుటుంబాన్ని దీవించండి. కొందరు ప్రభుత్వ శాఖల్లో, ప్రైవేటు సంస్థల్లో విభిన్న రీతిగా కష్టించి పనిచేస్తున్నారు. రాత్రింబగళ్ళు డ్యూటీలు చేయించున్నారు. వారి యొక్క వృత్తులలో ఉన్నతమైన పదవులు దయచేయండి. కళాశాల మొదలుకొని నర్సరీ వరకు చదువుతున్న పిల్లలను దీవించండి. ఇది పరీక్షల కాలం. పాల్, అలాగే సింధు ఆయా రకాలుగా పరీక్షలు రాస్తున్న బిడ్డలను ఓబ్లేస్ దీవించండి. మరి ప్రతి సబ్జెక్టులో మంచి ఫలితాలతో పాస్ అవునట్లుగా మీకు కూడా దయచేయండి. ఇప్పుడు కొద్దిసేపు నీ వాక్యముని ధ్యానిస్తుండగా మీ దాసును మరుగుపరచండి. నాతోనూ మాతోనూ ఎంత శబ్దం ద్వారా ఎందరైతే వింటున్నారో ఆకర్షించమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దేవుని మహాదయ వలన ఈ సంవత్సరములో ఇది చివరి బుధవారం. గోదావరి బ్రిడ్జి కడుతూ కాటన్ దొర గారు ఒక మాట అన్నారు. ఆంధ్రులు ఆరంభ సూరులు. ఆరంభములో ఎన్నో ఆలోచనలతో ప్రారంభిస్తారంట, కానీ అంతిమ దగ్గరకు వచ్చేకల్లే ఏమీ సాధించలేదు. కానీ దేవుని మహాకృపను బట్టి క్రైస్తవ కూడిక గృహములో బైబిల్ స్టడీ అయితేనేమి, ఉపవాస కూడిక అయితేనేమి, విజ్ఞాపన కూడిక అయితేమి, ఆరాధనేమి, ప్రతి కూడికలలో దేవుడు తన దాసులను నిలబెట్టి వాడుకునే విధాలను బట్టి మనం ఎంతగానో ప్రభును స్తుతించాలి. ఇక్కడ సమూయేలు దేవుని స్తుతిస్తున్నాడు. ఇంతవరకు యెహోవా మనకు సహాయము చేసెను. ఈ సంవత్సరం యొక్క చివరి దినాల్లో ఇంతవరకు యెహోవా మనకు సహాయము చేసినని చెప్పి దానికి ఎబెనెజరు అని పేరు పెట్టారు. ఎబెనెజరు అనగా సహాయపు రాయి. ఈ 7వ అధ్యాయములో ఇశ్రాయేలీయుల యొక్క స్థితి ఎలాగుందంటే, వారు శత్రువుల కింద దాసులుగా ఉన్నారు. అందుకని వారు ఏం చేశారంటే దేవుని యొద్దకు వచ్చి విడిపించబడాలని ప్రార్థన చేస్తూ ఉన్నారు. చూడండి 7వ అధ్యాయము 2వ వచనం. మందసము క్రియాతారములో నుండిన కాలము 20 సంవత్సరములాయను. ఇశ్రాయేలులందరూ యెహోవాను అనుసరింప దుఃఖించుచుండగా. ఇంకా ఎన్నాళ్ళు మనము ఈ స్థితిలో ఉంటాము? మనం విడుదల పొందాలి. దేవుని మందసము మన యొద్ద ఉండాలి అని వారు ఎప్పుడైతే సమూయేలు దగ్గరికి వచ్చారో, సమూయేలు ఏమంటున్నాడు చూడండి,
3వ వచనం, సమూయేలు ఇశ్రాయేలులందరితో ఇట్లనెను, మీ పూర్ణ హృదయముతోను యెహోవా యొద్దకు మీరు మల్లుకొనిన ఎడల అన్య దేవతలను అష్టారోతు దేవతలను మీ మధ్య నుండి తీసివేసి పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయములను త్రిప్పి ఆయనను సేవించుడి. అప్పుడు ఆయన ఫిలిస్తీన్ల చేతిలో నుండి మిమ్మును విడిపించును. మరి ఏం చేస్తున్నారు? విడుదల పొందడానికి, దాసత్వము నుండి విమోచింపబడడానికి దైవజనుడైన ఘనుడైన సమూయేలు యొద్దకు వచ్చారు. సమూయేలు గొప్ప ప్రార్థనాపరుడు. ఇక్కడే అంటాడు, మీ నిమిత్తము నేను ప్రార్థన చేయకపోతే అది యెహోవా దృష్టికి నేను పాపము చేసిన వాడు నగుదును అని చెప్తూ, నేను మీ పక్షమున ప్రార్థన చేతును. వారు ఏం చేశారంటే, విడుదల పొందుటకు దేవుని సన్నిధికి వచ్చి దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి వారు తమ బలహీనతను ఒప్పుకుంటున్నారు. ఎలాగా? 6వ వచనం, వారు మిస్పాలో కూడుకొని నీళ్లు చేది యెహోవా సన్నిధిని కుమ్మరించి ఆ దినమున ఉపవాసం ఉండి యెహోవా దృష్టికి మేము పాపాత్ములమని తప్పుకొనిరా. ఒప్పుకొనిరి. ఒప్పుకుంటే దీవించబడతాం, ఒప్పుకుంటే ఆశీర్వదించబడతాం, ఒప్పుకుంటే బాగుపడతాం. సామెతల గ్రంథం ఇదే కదా, అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు దేవుని మహా కనికరము పొందును. నినేవే ప్రజలు ఎప్పుడైతే తమ పాపములను ఒప్పుకొని ఉపవాసం ఉన్నారో దేవుని ఉగ్రతకు ప్రజలైన ప్రజలు దేవుని ఉగ్రత నుండి తప్పించబడ్డారు. అందుకని 2 దినవృత్తాంతములు 7:14 ఇదే మాట కదా, నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని ఉపవాసముండి తమ చెడు మార్గములను మానుకొని నన్ను వెదికిన ఎడల నేను వారి దేశమునే స్వస్థపరచుదును. వారు ఆయన యొద్దకు మల్లుకున్నారు. 2 విగ్రహములను తొలగించుకున్నారు. 3 పట్టుదల కలిగి ఆయన తట్టు తిరిగారు. 4 ఆయనను సేవించారు. 5 పాపములు ఒప్పుకొన్నారు. 6వది పాపములు ఒప్పుకొని ఎప్పుడైతే ప్రార్థించారో దేవుని గొప్ప కార్యం చూడండి. 10వ వచనంలోనే 3 మాటలు ఉన్నాయి చూడండి. సమూయేలు దహన బలి అర్పించుచుండగా యుద్ధము చేయుటకై ఇశ్రాయేలుల మీదికి వచ్చింది. అయితే యెహోవా ఆ దినమున ఫిలిస్తీన్ల మీద మెండుగా ఉరుములు ఉరిమించి వారిని తారుమారు చేయగా వారు ఇశ్రాయేలుల చేత ఓడిపోయింది. ఓడిపోయారు. విజయం పొందడానికి ఈడ 7 మాటలు ఉన్నాయి. ఎన్ని మాటలు? 3వ వచనములో ఏమంటున్నాడు? మీరు దేవుని యొద్దకు మల్లుకొండి అంటున్నాడు. అదే 3వ వచనములో ఏమంటున్నాడు? దేవతలను తీసివేయండి అంటున్నాడు. అదే 3వ వచనములో ఏమంటున్నాడు? పట్టుదల కలిగి అంటున్నాడు. అదే 3వ వచనములో యెహోవా తట్టు మీ హృదయములను త్రిప్పుకొని, తర్వాత ఆయనను సేవించిన ఎడల ఆయన మిమ్మును విడిపించును.
7 మాటలు. ఇప్పుడు 12వ వచనములో ఇంతవరకు యెహోవా మనకు సహాయము చేసినని చెప్పి దానికి ఎబెనేజరు అని పేరు పెట్టాడు. ఎబెనేజర్ అనగా సహాయపు రాయి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారును బైబిల్లో అక్కడక్కడ ఆయన రాయిగా పోల్చబడ్డాడు, ఆయన రాయిగా నియమించబడ్డాడు, ఆయన రాయిగా పోలికగా ఉన్నాడు. ఆదికాండం అన్న భయం చేత పారిపోయిన యాకోబు ఒక రాయిని తలగడ చేసుకొని పవలించుతూ ఉండగా ఆకాశానికి భూమికి నిచ్చెన వేయబడి ఆ కొనపైన దేవుడు మాట్లాడుతూ యాకోబును ధైర్యపరుస్తున్నాడు. ఇదిగో నేను నీకు తోడై ఉండి నీవు వెళ్ళు ప్రతి ప్రదేశములో నిన్ను కాపాడుచు ఈ దేశమును నిన్ను మరలా రప్పించదను, నేను నీతో చెప్పినది నెరవేరు వరకు నిన్ను విడువను. యాకోబు తెల్లవారి ఆ రాయి నిలబెట్టి ఇది దేవుని మందిరమగును, ఈ రాయి దేవుని మందిరమగును అన్నాడు. ఆదికాండం 28వ అధ్యాయము 22వ వచనం. ఆదికాండం 28:22. మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును, మరియు నీవు నా కుచ్చు యావత్తులో 10వ వంతు నిశ్చయముగా నీకు చెల్లింతునని మొక్కుకొనెను. ఈ రాయి దేవుని మందిరమగును. 118వ కీర్తనలో ఇది మన కన్నులకు ఆశ్చర్యాన్ని కొలిపే రాయి అంట. 118వ కీర్తన 22వ వచనం. 118వ కీర్తన 22వ వచనం. ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను, అది యెహోవా వలన కలిగినది, అది మన కన్నులకు ఆశ్చర్యము. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనం ఉత్సహించి సంతోషించదము. ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి. యూదులు రక్షకుడైన యేసుక్రీస్తును వారు నిషేధించారు. ఏం కోరుకున్నారు? ఒక దుర్మార్గుని కోరుకున్నారు, ఒక తిరుగుబాటుదారుని కోరుకున్నారు, ఒక బందిపోటు దొంగని ఏర్పాటు చేసుకున్నారు. వీడు మాకు అక్కర్లేదు, వీరిని చంపి బరబ్బను మాకు విడుదల చేయుము. నేటి లోకము కూడా బరబ్బ లాంటి వ్యక్తులనే కోరుకుంటుంది, కానీ దేవుని మనస్సు కలిగిన వారిని తృణీకరిస్తుంది ఈ లోకం. నిషేధించిన రాయి, ఆయన నిషేధించబడ్డాడు మన పాపముల కొరకు, మన దోషముల కొరకు, మన అపరాధముల కొరకు. ఆయనే మూలకు తలరాయి, అది పరీక్షింపబడిన రాయి. యెషయా గ్రంథములో 28వ అధ్యాయము 16వ వచనము. యెషయా గ్రంథము 28వ అధ్యాయము 16వ వచనము. ప్రభువుకు యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, సియోనులో పునాదిగా రాతిని వేసిన వాడని నేనే, అది పరిశోధింపబడిన రాయి, అమూల్యమైన తలరాయి,
బహు స్థిరమైన మూలరాయి ఉన్నది. విశ్వసించువాడు కలవరపడడు. అది పరిశోధింపబడిన రాయి. ఆయన 7 మార్లు కోర్టుకు వెళ్ళాడు. ఆయన 7 మార్లు సభ ఎదుట నిలబడ్డాడు. ఆ తీర్పరి అన్నాడు, ఆ తీర్పరి భార్య అనింది, ఏమండోయ్, ఈరోజు మీరు ఒక ప్రత్యేకమైన వ్యక్తికి తీర్పు తీర్చబోతున్నారు. రాత్రి నేను కలలో భయపడ్డాను. ఆ నీతిమంతుని జోలికి నీవు వెళ్ళ. తీర్పు తీర్చే పిలాతు అన్నాడు, ఈ నీతిమంతుని విషయములో నేను నిరపరాధిని. దొంగ అన్నాడు, ఇది నీకు నాకు న్యాయమే గాని ఈయన ఏ తప్పిదము. ఆయన మరణ పునరుత్థానములను సృష్టి వైఖరి మార్చబడింది. గొప్ప చీకటి ఏర్పడింది. భూమి తల్లడిల్లి మహాభూకంపం కలిగింది. ఆయన సమాధికి కావలి ఉన్న శతాధిపతి ఆయన సమాధి నుండి వెలుపలికి వచ్చినప్పుడు ఈయన నిజముగా దేవుని కుమారుని. పరిశోధింపబడిన రాయి, పరీక్షింపబడిన రాయి, అది అమూల్యమైన రాయి. విశ్వసించుచున్న మీకు పేతురు పత్రికలో ఆయన మీకు అమూల్యమైన వాడు. మొదటి పేతురు పత్రికలో అమూల్యమైన విశ్వాసం, అమూల్యమైన రక్తము, అమూల్యము అమూల్యము అని 6 మాటలు మనకు దొరుకుతాయి మొదటి పేతురు పత్రిక. 2వ అధ్యాయం 5వ వచనములో విశ్వసించుచున్న మీకు ఆయన అమూల్యమైన వాడు. ఎవరంటే ఆయన అమూల్యమైన వాడండి. యేసు ప్రభు అమూల్యత. మూల్యము అంటే ధర, అమూల్యము అంటే ధర కట్టలేనిది. అందుకే కీర్తనలో ఒక మాట ఉంది, వారి విమోచన క్రయధనము బహు గొప్పది, అది తీరక అట్లుండవలసినదే అనే మాట మనం చూస్తాం. ఆయన సజీవమైన రాయి. ఇంతవరకు ఆయన మనకు సహాయము చేశాడు. ఆయన అమూల్యమైన వాడు, ఆయన సహాయకుడు. తన ప్రజలకు ఆయన సహాయము చేయు దేవుడుగా ఉన్నాడు. అందుకని ఆశ శత్రువుల మీదకి యుద్ధం వెళుతున్నప్పుడు ఒక మాట అంటాడు, అయ్యా, బలము లేని వారికి సహాయము చేయుటకు నీకన్నా మాకెవరున్నారు. 2 దినవృత్తాంతములు 14వ అధ్యాయము 11వ వచనం. 14వ అధ్యాయము 11వ వచనం. ఆసా తన దేవుడైన యెహోవాకు మొరపెట్టి యెహోవా విస్తారమైన సైన్యపు చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయము చేయుటకు నీకన్నా ఎవరనూ లేరు. మా దేవా యెహోవా, మాకు సహాయము చేయము, నిన్నే నమ్ముకొని ఉన్నాము, నీ నామం బట్టియే ఈ గొప్ప సైన్యమును ఎదిరించుటకు బయలుదేరి ఉన్నాము. యెహోవా, నీవే మా దేవుడవు, నరమాతృలను నీ పైన జయము నొందనీయకమని ప్రార్థింపగా యెహోవా కూషీలను ఆశా ఎదుట నుండి యూదావారి ఎదుట నుండి నిలవనీయక వారిని మొత్తినందున పారిపోయింది. తన బలహీనత ఒప్పుకుంటున్నాడండి. సైన్యం ముందర, ప్రజల ముందర, రాజుగారు పాలనలో ఉన్నారు. అబ్బో, ఈ సమయంలో నా బలహీనత చెప్తే ప్రజలను నమ్ముతారా అని గప్పుగా జీవించడానికి ఇష్టపడతారు. కానీ ఈ రాజు అయితే తన బలహీనత ఒప్పుకుంటున్నాడు దేవుని సన్నిధిలో. దేవా,
బలము లేని వారికి సహాయము చేయుటకు నీకన్నా వాక్యపరున్నారు. మన రాయలసీమలో బలవంతుడు బలహీనుడు కొట్టేటప్పుడు ఒక మాట ఉపయోగిస్తాడు. ఏమా మాట? నీకు దిక్కొచ్చినప్పుడు చెప్పుకోపరో చూసుకుందామంటాడు. ఎందుకు? నేను బలవంతుని అని. కానీ ఈ రాజు అంటున్నాడు, అయ్యా నేను బలం లేని వాడని అంటున్నాడండి. అధికారం కలిగిన రాజు, పాలించే రాజు, బలము లేని వాడని అంటున్నాడు. యెహోషాపాతు అయితే నీవే మాకు దిక్కు అంటున్నాడండి. యెహోషాపాతు ఏమంటున్నాడు? దిక్కులేని వారికి. ఎవరంట దిక్కు? దేవుడే దిక్కు. కానీ యెహోషాపాతు అంటున్నాడు నీవే మాకు దిక్కు అంటున్నాడండి. ఆయన సహాయకుడు, ఆయన సహాయము చేయువాడు. కనుక సమూయేలు ప్రభును స్తుతిస్తూ ఏమంటున్నాడంటే, ఇంతవరకు యెహోవా మనకు సహాయము చేసెను. 2 దినవృత్తాంతములు 32వ అధ్యాయము 8వ వచనం. 32వ అధ్యాయము 8వ వచనం. మాంస సంబంధమైన బాహువే అతని కండగా మనకు సహాయము చేయుటకును మన యుద్ధములు జరిగించుటకును మన దేవుడైన యెహోవా మనకు తోడుగా ఉన్నాడని చెప్పగా మాట యందు నమ్మిక ఉంచిరి. వారికి మాంస సంబంధమైన బాహువే వారికి అండ. మనకైతే మన పక్షమును యుద్ధములు జరిగించుటకు మన దేవుడైన యెహోవా మనకు తోడై ఉన్నాడు. ఎప్పుడైతే ప్రార్థించి ఇసుకే యుద్ధానికి బయలుదేరాడో అరుషూరు రాజు సిగ్గు నొందిన వాడే వెళ్ళిపోయాడంట. ఎలా అంట? 21వ వచనములో 32వ అధ్యాయంలోనే యెహోవా ఒక దూతను పంపి అతడు అరుషూరు రాజు దండులోని పరాక్రమశాలులందరినీ సేనా నాయకులను అధికారులను నాశనము చేయగా అరుషూరు రాజు సిగ్గు నొందిన వాడై తన దేశమునకు తిరిగిపోయెను. అంతటా అతడు తన దేవుని గుడిలో చొచ్చినప్పుడు అతని కడుపున పుట్టిన వారే అతనిని అక్కడే కత్తితో చంపింది. సరే, ప్రగల్భాలు పలికిన అరుషూరు రాజు, ఎరా ఏమయ్యారా మీ దేవుడు? మీ దేవుడు ఏదో అన్నాను కదరా, విడిపిస్తారా? లోకంలో జరగలేదా? చూడలేదా? ఏడున్నారా మీ దేవుడు? నా చేతిలో నుండి విడిపించే గలుగుటకు సామర్థ్యుడా మీ దేవుడని ప్రగల్భాలు పలికిన అరుషూరు సిగ్గు నొందిన వాడేయాలి. ఎందుకు? రాజుగారు ధైర్యపరిచారు. మన దేవుడు మనకు సహాయము చేయువాడు, మన పక్షమున యుద్ధము చేయువాడు. దేవుడు మన పక్షం ఉండగా మనకు విరోధి. అందుకే 46 కీర్తన 1వ వచనములో దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు గనుక. కావున భూమి మార్పు నొందినను నడి సముద్రములలో పర్వతములు మునిగినను ఆ నురుగునకు పర్వతములు మునిగిపోయినను మనము భయపడము. 2022లో నువ్వు చెప్పాల్సిన మాట ఏంటంటే మనము భయపడము. తన ప్రజలకు ఆయన కాపాడే దేవుడు. ఈరోజే మన ఆంధ్రాలో 16 కేసులు బయటపడ్డాయి. ఉమ్మరికాలు
వాళ్ళంతా విదేశాల నుండి వచ్చిన వారే. కానీ తన పిల్లలకు నీకు అపాయం ఏమీ రాదు, ఏ తెగులును నీ గుడారమును సమీపించదు గనుక ఆరోగ్య సూత్రాలు పాటించాలి. ఆరోగ్య సూత్రాలు పాటిస్తూ మనముగా భద్రం చేసుకుంటే దేవునికి మహిమకరంగా మనం జీవిస్తాం. అందుకనే దావీదుకు దేవుడు ఒక వాగ్దానం ఇచ్చాడు, నేను అతన్ని బలపరచెదను. 89వ కీర్తన 19వ వచనం. 89వ కీర్తన 19వ వచనం. నేను ఒక శూరునికి సహాయము చేయుచున్నాను, ప్రజలలో నుండి ఏర్పరచబడిన ఒకరిని నేను హెచ్చింతును. నా సేవకుడైన దావీదు నన్ను కనుగొని ఉన్నాను, నా పరిశుద్ధ తైలముతో నేను అతన్ని అభిషేకించి ఉన్నాను. నా చెయ్యి ఎడతెగక అతనికి తోడై ఉండును, నా బాహుబలము అతని బలపరుచును. ఏ శత్రువును అతని మీద జయము నొందడు. ఏ శత్రువును అతని మీద జయము నొందడు. ఎందుకంటే ఒక శూరునికి నేను సహాయము చేయించు. ఎబెనెజరు అనగా ఆయన మనకు సహాయకుడైన దేవుడు. యెషయా గ్రంథం 41వ అధ్యాయము 9-10 వచనాలలో భూ దిగంతముల నుండి కొనల నుండి నేను ఏర్పరచుకున్న వాడా, నువ్వు నా దాసుడవని నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకొంటిని. నేను నీతో చెప్పి ఉన్నాను కదా, నీకు తోడై ఉన్నాను కదా, దిగులు పడకుము, నేను నీ దేవుడను, నేను నిన్ను బలపరచును, నేను నీకు తోడై ఉన్నాను, భయపడకుము, నేను నీ దేవుడనై ఉన్నాను, దిగులు పడకుము, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయము చేయువాడను నేనే, నీతి అను నా దక్షిణాస్తముతో నిన్ను ఆదుకొందును. నీకు సహాయము చేయువాడను, నీ సహాయకుడను నేనే. అందుకని పౌలు గారు చివరిగా అపోస్తుల కార్యాలు 26వ అధ్యాయము 22వ వచనం, 26వ అధ్యాయము 22వ వచనం, అయినను నేను దేవుని వలన సహాయము పొంది నేటి వరకు నిలిచి ఉంటిని. నిలిచి ఉండడానికి కారణం ఏమంటే నేను దేవుని వలనైనా సహాయం. కనుక ఈ సంవత్సరం చివరి దినాలకు దేవుడు నడిపించాడు. మరో నూతన సంవత్సరం అనేది ఉన్నది. నూతన స్థలాలు, ప్రదేశాలు, ప్రాంతాలలో నీకున్న వరాన్ని, నీకున్న సమయాన్ని, నీకున్న ధనాన్ని దేవుని కొరకు ఖర్చు పెడితే పరలోకములో ప్రశంసింపబడతాము. పరలోకములో మన ఆస్తి రెట్టింపగుతుంది. కనుక నీకున్న ధనాన్ని, నీ ఇంటిని, నీ సమయాన్ని దేవునికి ఖర్చు పెట్టు. ఒకసారి ప్రశ్న వేసుకో, ఈ సంవత్సరములో దేవునికి నేను ఏ విధంగా ఉపయోగపడ్డాను? మరో నూతన సంవత్సరములో ఏ విధంగా ఉపయోగపడాలి? కుటుంబం కొరకు ఏ విధంగా కష్టపడుతున్నాము? రాత్రింబ్రాగులు డ్యూటీలు వెళ్తున్నాం, కుటుంబం కొరకు కష్టపడుతున్నాం. మరి పరలోకములో ఆస్తి సమకూర్చుకోవాలంటే, ఆత్మలను సంపాదించాలంటే, పరలోకంలో ప్రశంస రావాలంటే, పరలోకంలో నా కిరీటాలు పొందాలంటే, పరలోకంలో మనకి ఇల్లు కావాలంటే ఊరికి వస్తాయా?
ఊరికి రావు, శ్రమ పడితేనే. పౌలు గారు అన్నారు కదా, నేను మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడ ముట్టించి తిని, విశ్వాసమును కాపాడుకొంటిని, నా కొరకు జీవ కిరీటం ఉంచబడినది, అది నా కొరకే గాక తన ప్రత్యక్షత ఆపేక్షించు వారందరి కొరకు. ప్రార్థన చేస్తాం. ప్రేమించిన మా తండ్రి, మీ నామాను బట్టి మీకు స్తోత్రములు. మీ నామములో యేసు ప్రభువా, క్రైస్తవ కూడిక గృహం చేర్చబడిన ప్రతి కుటుంబాన్ని మీరు దీవించండి. వారి కుటుంబాలు ఉంటున్న ప్రతి విధమైన అవసరాలు మీరు తీర్చండి. మీ సహాయం వలన సంఘ ప్రార్థనల ద్వారా, అనేకుల ప్రార్థనల ద్వారా, సంఘ కార్యక్రమాలలో, సంఘ పరిచర్యలో, మందిర పనులలో మీ అదృశ్యమైన హస్తము తోడుగా ఉండి ఇంతవరకు యెహోవా మనకు సహాయము చేసినని సమూయేలు మిమ్మలను స్తుతించారు. మా ఆధ్యాత్మిక జీవితంలో కూడా, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమున సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము, నా ప్రాణమ యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. దేవా, ఇదంతా పౌలు గారు అన్నారు, నేను దేవుని వలన సహాయము పొంది నేటి వరకు నిలిచి ఉంటిని. ఇది నీ కృపేనయ్యా. మరో నూతన సంవత్సరం ఎదుట ఉన్నదయ్యా. నూతన స్థలాలు, ప్రదేశాల, ప్రాంతాలలో మీ కుమారుని ప్రకటించినట్లు, సంఘము దినదినము క్షేమాభివృద్ధి నొందునట్లుగా మీ కృపను దాయించి, నూతన ఆత్మలు చేర్చబడినట్లుగా మీ కృపను దాయించి, ఫిబ్రవరి 15, 16, 17 43వ వార్షికోత్సవ సభలను మీరు దీవించండి. అనేకులను సమకూర్చండి. దేవా, మీకు వందనాలు చెల్లిస్తున్నాను. గుంటూరు పరిధిలోని సంఘాలను, తంగడంచ కర్నూలు పరిధిలోని సంఘాలను దీవించండి. నెల్లూరు పరిధిలోని సంఘాలను మీరు దీవించండి. యోహానంకులు, రాజాబాయి అంటే మీ పిలుపు తీసుకుంటారు. వారి కుమారులు, వారి భార్యలు, వారి యొక్క సంతానమును దీవించండి. వారి భార్యలు నైనా దీవించండి. అలాగే కుమార్తెలు, వారి భర్తలు, వారి సంతానం కూడా దీవించండి. దేవా, మీకు స్తోత్రములు. మరి పాస్టర్ జాన్ గారు బట్టి మీకు స్తోత్రం. ఆయన పెద్ద కుమార్తె వివాహం మిరియాలు కూడా వచ్చే నెల 12 నైనా కార్డు ద్వారా, ఫోను ద్వారా వ్యక్తిగతంగా ఆహ్వానింపబడుతున్న ప్రతి వారిని మీరు దీవించండి. నైనా ఆయన భార్యను, అలాగే కుమార్తెలు, కుమారుని మీరు దీవించండి. 14వ తేదీ హిందూపురంలో జరగబోయే ఫంక్షన్ కూడా మీరు ఆశీర్వదించండి. వరుడి యొక్క బంధుమిత్రులు, వధువు యొక్క బంధుమిత్రులను మీరు దీవించండి. కార్లు పంచుతూ ఉండగా ప్రయాణములో ఏ విధమైన తొందరలు ఏర్పడకుండా సహాయం చేయండి. వివాహములో ఆది అంతం అధ్యక్షత వహించి అద్భుతంగా జరుగునట్లుగా మీ కృపను చేయండి. మా మండలము, మా జిల్లా, మా తెలుగు రాష్ట్రాలు, దేశాన్ని, ప్రపంచాన్ని దీవించండి. ప్రభుత్వ నాయకులను, నైనా అధికారులను మీరు దీవించండి. చక్కగా పాలించినట్లుగా మీ కృపను చేయండి. ఇలాగూ మా కొరకు ప్రార్థిస్తూ, మా అవసరాలు తీరుస్తూ, మమ్మల్ని ప్రేమిస్తున్న ప్రతి వారిని దీవించండి. కొందరు రాలేకపోయారు, మరొక తరుణమును దయచేయండి. పాల్, సింధు ఇంకా అనేకమైన బిడ్డలు ఆయా పరీక్షలకు సిద్ధపడుతుండగా ఓబ్లేస్ ప్రతి సబ్జెక్టులో మంచి ఫలితాలతో పాస్ అవునట్లుగా మీ కృపను దయచేయండి. యవనస్తులు యవనరాన్లు ఉన్నారు, ఉద్యోగ వివాహ విషయాలలో కూడా మీ కృపను దయచేయండి. వృద్ధులు మొదలుకొని చిన్నల వరకు మీరు ఆశీర్వదించండి. ప్రతి విధమైన తొందరలు దూరపరచండి. కొందరు రాలేకపోయారు, మరొక తరుణంను దయచేయండి. రాజయ్య డ్యూటీని దీవించండి. రాజయ్య పిల్లల యొక్క పరీక్షలలో మీరు మహిమ పొందండి. యెహోవా నా కాపరి. అలాగే దొరైస్వామి లారీ, ట్రాక్టర్, కారుణ్య ట్రాన్స్పోర్ట్ లారీలను మీరు దీవించండి. వాహనాలు కలిగిన ప్రతి వారిని దీవించండి. ప్రతి నెల ప్రతి కంతు కట్టినట్లుగా మీ కృపను దయచేయండి. దొరైస్వామి కొంత శ్రమతో బాధపడుతుండగా కనికరించి ఆరోగ్యం ఇచ్చారు, మీకు స్తోత్రములు. యాడికిలోను మరి ఓత్రమాల దిన్నెలో ఉంటున్న పంట పొలాలను కూడా మీరు దీవించండి.
దేవ ఈ రాత్రి మహిమ పొందండి. దేవా మీకు వందనాలు చెల్లిస్తూ యేసు ప్రభు నామములో ప్రార్థిస్తూ బయలుదేరుతున్నాము తండ్రి, ఆమేన్. అందరికి వందనాలు. మరి ఈ నెల 31 రాత్రి మరి 12 గంటల నుండి 3:30 వరకు ప్రత్యేకమైన కూడిక ఉంటుంది. మరి యేసు ప్రభు చేసిన మేళ్లను బట్టి జ్ఞాపకం చేసుకుంటూ ప్రత్యేకమైన కూడిక ఉంటుంది. మరి కుటుంబ సమేతముతో రండి. వరము కలిగిన వారు సిద్ధపడండి దేవుని వాక్యం అందించుటకు. మీ అందరికీ వందనాలు.